సిచ్యువేషన్ అనే దాని కదా మనం మాట్లాడుతున్నాం. ప్రతిదానికి లీగల్ ప్రాబ్లమ్స్, ప్రతిదానికి అది చూడాలి ఇది చూడాలి ఉంటాయండి. అన్ని నిబంధనల్ని అన్ని రూల్స్ని కాదనే కదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇండస్ట్రీ పెడతానంటేనో, స్కూల్ పెడతానంటేనో, హాస్పిటల్ కడతానంటేనో, హోటల్ కడతానంటేనో వచ్చినోడికి టపమని మినిట్స్లో ఇచ్చేస్తున్నాను కదా ఫైల్స్ అక్కడికక్కడే కదా. మరి అవి కూడా నిబంధన అయ్యవరి ఆ భూములు మీ భూముల్లో మీ మాత్రం అలాగే 16 సంవత్సరాల నుంచి అలాగే ఉండాలి. అంటే ఇది ఎందుకు లేట్ అవుతోంది? అంత పరిష్కరించలేని సమస్యలే మీవి. ఒకవేళ మీ సమస్యలే కనుక పరిష్కరించలేని సమస్యలైతే సమస్యలు పరిష్కరించలేని సమస్యలున్న భూముల్లో వేరే వాడు ఎవడో బిజినెస్ ఎలా పెడతాడు? సింపుల్ లాజిక్ కదా. అవును. ఇక్కడ ఒకటండి మాకు అర్థం కాదు ఏంటంటే సార్, ఈ అధికారులు నిర్లక్ష్యం వల్ల అధికారులు ఏదైతే ఈ అధికారులు సిఆర్డి అధికారులు అమరావతి దళితులు కానీ అసైన్ రైతుల మీద కానీ వాళ్ళు చేసేటువంటి నిర్లక్ష్యం మూలాన, వాళ్ళు చేసేటువంటి చిన్న చూపు వలన ఇది చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుందండి, తెలుగుదేశం పార్టీ మీద పడుతుంది. ఇప్పటి వరకు సార్ అమరావతిలో 29 గ్రామాలకు చెందినటువంటి దళితులమైనటువంటి మేము ఏదైతే ఇక్కడ 3 రాజధానుల శిబిరం అని చెప్పేసి ఒక శిబిరాన్ని జగన్మోహన్ రెడ్డి కూల్ డబ్బులు ఇచ్చి నడిపించాడు. రోజుకు 500 బిర్యానీ సారా ప్యాకెట్లు ఏదో చేశాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 29 గ్రామాలకు సంబంధించిన దళితులు కానీ అసైన్ రైతులు కానీ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కూర్చోలేదండి. అక్కడికి వెళ్ళి మాకు 3 రాజధానులు కావాలని అడగలేదండి. ఇప్పుడు కూడా మేము కూడా అడగలేనటువంటి పరిస్థితిలో ఉన్నామండి. ఏదైతే ఈ అసైన్ రైతుల సమస్య పెద్దది కాదండి. ఏదైతే 2019 నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అప్పుడు పనిచేసిన అధికారులు చాలా బాగా చేశారండి. మరి అప్పుడు కూడా అధికారులేగా ఉంది, ఇదే ఈ అధికారులే కదా. అప్పుడు 2019 నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు చక్కగా పనిచేశారు. దళితుల పనులు వెంటనే చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి అధికారులు ఈ సమస్యలు అసలు పట్టించుకోవటం లేదు. దళితులు కానీ అసైన్ రైతులు కానీ వెళ్ళి సమస్యలు చెప్పుకుంటుంటే ఈ సమస్య మా పరిధిలో లేదు, మంత్రి గారు చెప్పాలి, నారాయణ గారు దృష్టిలో ఉంది, ఆయన చెప్పాలి అని చెప్తున్నారు. ఈ రోజు నారాయణ గారు వెంకటపాలెం ఎక్కడికో వచ్చి అది ఎన్జిటి కోర్టులో ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. వాస్తవంగా ఎన్జిటిలో కోర్టులో ఉన్నటువంటి అసైన్డ్ సమస్యలు కాదండి, అది దానికి సంబంధించింది వేరే సమస్య. దాన్ని తీసుకొచ్చి మాకు ముడిపెట్టి మా సమస్యలను పట్టించుకోవట్లేదు. వాస్తవంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటి గమనించాలండి. ఏదైతే రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఒక సిఐడి ఎంక్వైరీ వేశారు. అప్పుడు ఆ సిఐడి ఎంక్వైరీ ఏదైతే పేర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేర్లు అయితే ఇచ్చారో ఆ పేర్లునే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పేర్లే కంటిన్యూ అవుతున్నాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి సిఐడి బసవయ్య గారు ఒక్క నిమిషం ఇక్కడ పాయింట్ చిన్న బ్రేక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, కట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని సిఐడి ఎంక్వైరీ చేసి ఎవరెవరినైతే నిందితులుగానో దోషులుగానో అందులో పెట్టాడో ఆ పేర్ల మీద అవి అలాగే కంటిన్యూ అవుతుందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా? ఇక్కడ అదేనండి, ఏదైతే ఆ సిఐడి కేసు ఏదైతే ఉందో ఆ కేసును ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతున్నా గానీ ఎందుకు రద్దు చేయలేదు? ఆ కేసును ఎందుకు కొట్టేయలేదు? అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? ఇది ఎందుకు ఈ ప్రభుత్వం గమనించట్లేదు? ఎక్కువగా నష్టపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే టీడీపీ కార్యకర్తలో ఎవరైతే అమరావతి ఉద్యమం కోసం పాటుపడ్డారో వాళ్ళ భూములే నాట్ టాలీడ్, అంటే మీ భూములు మాకు పరిధిలో లేవు, మాకు టాలీ అవ్వటం లేదని చెప్పేసి కక్షపూరితంగా ఆ రోజున ఆ పని చేశారు.
వైసీపీ గవర్నమెంట్. మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని నమ్ముకొని మీకోసం పోరాడి మీకోసం ఓట్లేసి మీకోసం తిరిగి మీకోసం కేసులు పెట్టించుకొని అమరావతి కోసం పోరాడినటువంటి మమ్మల్ని ఎందుకని మాకెందుకని న్యాయం జరగటం లేదు? ఇది వాళ్ళు చేసిన పనే మీరు కంటిన్యూ ఎందుకు చేస్తున్నారు? ఆ కేసును మీరు ఎందుకు రద్దు చేయటం లేదు? అలాగే జగన్మోహన్ రెడ్డి అసైన్ భూములకి 399 ఒక కేసు ఒక జీవో తీసుకొచ్చాడు. మరి మీరు ఏదైతే 41 జీవో అని చెప్పేసి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులకు దళితులకు న్యాయం జరిగేలా ఒక జీవో తీసుకొచ్చాడు, 41 జీవో. ఆ జీవో ప్రకారం అమరావతి రైతులు దళితులు అసైన్ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించారు. అది అందరం కూడా మెచ్చుకున్నాం. ఆ జీవోను జగన్మోహన్ రెడ్డి వచ్చి రద్దు చేసిన తర్వాత మన ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని కంటిన్యూ చేయటం లేదు? రద్దు చేసిన 41 జీవోని ఎందుకు కొనసాగించడం లేదు? లాటరీ తీసినా గానీ అసైన్ రైతులకి రిజిస్ట్రేషన్ ఎందుకు సిఆర్డి ఆపేసింది? ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి సార్. రైట్ ఒక్క నిమిషం బసవ గారు, ఒక్క నిమిషం. శ్యామ్ కిషోర్ గారు, ఇప్పుడు ఏ